మిచాంగ్ తుఫాను ఉమ్మడి గుంటూరు జిల్లా రైతులను తీవ్ర నష్టాల్లో ముంచెత్తింది. వేల ఎకరాలు నీట మునకడంతో చేతికొచ్చిన పంట చేజారిపోయింది. ఓవైపు పంట నష్టం జరిగి రైతులు విలవిల్లాడుతుంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అధికారులు సైతం పంట పొలాల పరిశీలనలకు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శాంబశివరావు అందిస్తారు. తీవ్ర నష్టాన్ని చవిచూసేలా చేసింది. చేతికొచ్చినటువంటి పంట చేజారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఏ వర్షం వచ్చినా కూడా తీవ్రంగా రైతులు నష్టపోతా ఉన్నారు. ఒక డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఈ వ్యవస్థలన్నీ బాగోలేకనే రైతులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఆ పంట పొలాలన్నీ కూడా తీవ్రంగా రైతులు నష్టపోయారు. చేతికొచ్చినటువంటి పంట ఎంతో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేసి, ఎకరానికి లక్షల చొప్పున పెట్టుబడి పెట్టేసి ఈ రకంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ రేపల్లె, బాపట్ల, అదేవిధంగా నిజాంపట్నం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తిగా కూడా పంట దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రైతులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎక్కడి నుంచి కూడా సహాయం అందట్లేదు. ఒక పక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి రైతులు మనోవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రైతులను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం పంట నష్టం ఏ విధంగా ఉంది, ప్రతిసారి ఇటువంటి పరిస్థితే ఉంటుందా ఏందనేది తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉంది? అంటే ఈ గత మిచాంగ్ తుఫాన్ అయితే తీవ్ర నష్టాన్నే మీకు మిగిల్చిపోయింది. ఈ సంవత్సరం మిచాంగ్ తుఫాన్ ఒకటి, ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్లో వచ్చేసి ఏదో ఒక తుఫాన్ రావటం, అదే టైంలో వచ్చేసి నార్లు పోసిన టైం దగ్గర నుంచి కూడా డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి, ఇరిగేషన్ వ్యవస్థ ఒకటి, అలా ఎలాంటిది కూడా లేకుండా కంప్లీట్గా వచ్చేసి డ్యామేజ్ అవుతుంది. డ్రైనేజ్ టైంలో కూడా వచ్చేసి నార్మల్ పోసుకున్న టైంలో కూడా వచ్చేసి నార్లు రెండోసారి పోయాల్సి వచ్చింది. నార్లు రెండోసారి పోయటం మూలంగా ఇవాళ వచ్చేసి మాకు లేట్ అయింది. లేట్ అయ్యి పంట శాంతం ముగ్గకుండానే కంప్లీట్గా వచ్చేసేసి డ్యామేజ్ అయిపోయింది. ఇవాళ వచ్చేసేసి ఒక్కొక్క రైతు వచ్చేసి ఒక్కొక్క ఎకరానికి దాదాపుగా 30,000 చిల్లర ఖర్చు పెట్టారు ఇవాళ ఈ చేను వచ్చేసేసి మనం దమ్ము చేసుకోవడం తప్పితే గత్యంతరం లేదు. ఇక్కడ దమ్ము చేసుకుని మళ్ళీ ఏం చేయాలో కూడా తెలియదు. వాళ్ళు దమ్ము చేస్తే మళ్ళీ రెండో పైరుకు రావాలంటే ఆ దమ్ములు ఇత్తనం చల్లాలంటే నీళ్లు కావాలి. ఇవాళ మళ్ళీ ఈ నీళ్లు పోయినాయి, అంతలోకి మళ్ళీ ఈ నీళ్లు రావు. రెండో పైరు లేదు, మొదటి పైరు లేదు, కంప్లీట్గా డ్యామేజ్ జరిగిపోయింది. ప్రభుత్వాలేమో రైతులను ఆదుకోవాలి, ప్రతిపక్షాలు ప్రభుత్వాలు రైతు అని మొత్తుకుంటున్నారు కదా. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి, ఇరిగేషన్ వ్యవస్థ ఒకటి సరి చేయందే మాకు ఇచ్చేటువంటి 4 ఏళ్ళు ఇస్తాం, లేకపోతే 3 ఏళ్ళు ఇస్తాం, ఇవన్నీ ఒట్టి మాటలు. ఇవి కూడా జరుగుతుంది ఏంటంటే వాళ్ళు సక్రంగా నష్టపోయిన రైతుల కంటే వేరే ఎక్కువ జరిగిపోతుంది. అది ఎలా ఏంటనే దాని గురించి డిస్కషన్ అనేది మనకు అనవసరం. టోటల్గా వచ్చేసేసి మనకు కంప్లీట్గా కూడా వచ్చేసేసి ఈ వ్యవస్థ మొత్తం ఈ ఈ అగ్రికల్చర్ వ్యవస్థ మొత్తం ప్రక్షాళన జరగాల్సిందే. జరిగితే వ్యవసాయం ఉంటుంది. దేశానికి వెన్నెముక రైతు అని చెప్పుకోవడానికి తప్పితే అంతకుమించి ఎందుకు పనికిరాదు. ఆ వెన్నెముక కానీ వెనకమాల ఉందని ఎట్లుందో ఆ ఎంప్లాయీస్ కానివ్వండి, ఆ ప్రభుత్వం కానివ్వండి, అధికారులు కానివ్వండి, రైతుని వెనకమాల పెట్టేసి వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తాయి. నెల జీతం రాకపోతే ఏ ఎంప్లాయ్ అయినా కానివ్వండి రోడ్డు ఎక్కుతున్నాడు. రైతు ఏం చేయాలి? ఇంటికి వెళ్తే ఫుడ్ ఉండదు రైతు అనేవాడికి. ఇవాళ ఎట్లా పరిస్థితి ఏంటి? సక్రంగా నిద్రపోయే రైతు ఎవరో చెప్పమనండి. మీరు చెప్పండి, ఎట్లా మీరు వ్యవసాయం చేశారా? ఎన్ని ఎకరాలు? ఎకరాలండి. మా అన్ని ఎట్లానే పడిపోయినాయి. కోత కోయాలంటే 7,000 8,000 అంటున్నారు కోతకి. 8,000 రూపాయలు కోత. 8,000 రావు కోత కోసి కుప్పేయాలంటే. ప్రభుత్వాలు ఎన్నో పథకాలు పెడుతున్నాయి, కానీ రైతుల పక్షాన్ని ఎందుకు ప్రతి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్తా ఉంది. ఇట్లా నష్టపోతా ఉంటే మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పటికే కేంద్ర బృందాలు, రాష్ట్ర బృందాలు పర్యటన చేస్తున్నాయి, రైతులను ఆదుకుంటామని చెప్తారు. కేంద్ర బృందం ఏ బృందం రాదండి, ఏది వచ్చి చూసింది లేదు. ఇక్కడికి వచ్చి చూసింది ఏది లేదు. వాళ్ళేది మేము 4,000 ఇస్తాం, 5,000 ఇస్తామని చెప్తున్నారు. 4,000 5,000 కోత డబ్బులు చాలు. మరి ఎకరాకి 50,000 రూపాయలు దండకు వచ్చింది. మరి ఇవన్నీ ఎక్కడ ఇదవుతాయి? విపరీతమైన పబ్లిసిటీ చేస్తారు కదా రైతులు. చేసుకుంటూ వాళ్ళు పబ్లిసిటీ వాళ్ళు చేసుకుంటారు. మా నష్టం ఎవరు తీరుస్తారు? అంటే మీ రేపల్ల నియోజకవర్గానికి ఎంత వరకు నష్టం? మొత్తం కలిపి ఎంత నష్టం వచ్చింటది? ఎంత అంచనా? టోటల్ గా అంటే ఎకరా ఒక్కింటికి 50,000 పోయినాయండి. ఈ ప్రాంతం అంతా ఎన్ని ఎకరాలు ఉంటాయి? గోడవల్ల విలేజ్ వచ్చే 3,000 అండి. పాంచాలవరం విలేజ్ 2,000. అట్లా గోవాడ ఒక 4,500. గోవాడ డ్రైనేజ్ వచ్చేటప్పటికి 3 గ్రామాల డ్రైనేజ్. ఇప్పుడు వరకు నీళ్లు పోని పరిస్థితి గోవా డ్రైనేజ్. ఇప్పుడు కూడా దమ్ము చేద్దామా ఏం చేద్దామని ఆలోచనలో ఉన్నారు మా రైతులు. చూసుకోవచ్చు, రైతు తీవ్రంగా నష్టపోయాడు. అంటే ప్రభుత్వాలు పబ్లిసిటీ తప్ప ఎక్కడ కూడా మాకు కనీసం మేలు చేసిన పాపాన పోలేదని చెప్పేసి వాళ్ళు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అగ్రికల్చర్ వ్యవస్థ అనేది పూర్తిగా మారాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఈ పెన పూర్తిగా మొత్తం చూడొచ్చు, మొత్తం ఎక్కడికక్కడ కూడా
ఎట్లా ఇక చూడు పూర్తిగా మొన్న కురిసిన వర్షాలకి తీవ్రంగా నష్టపోయారు. ఇది ఎందుకు పనికిరాని పంటగా మారిపోయింది. ఇంకోటి ఈ పంటని మళ్ళీ పూర్తిగా ఇక్కడ నుంచి తీసేయాలంటే మళ్ళీ దీన్ని కోపి చేసి ఇక్కడ నుంచి తీసేయాల్సిన పరిస్థితి. దీనికి కూడా మళ్ళీ పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఎంత జరిగినా కూడా ప్రభుత్వాలు కనీసం అంటే ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదని చెప్తా ఉన్నారు. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా ఉండటం వల్లనే ఇక్కడ ఈ ఈ చిన్న వర్షం వచ్చినా కూడా పంటలు నీట మునిగి తీవ్రంగా నష్టపోతున్నామని చెప్తున్నారు. ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వాలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ పర్యటన చేస్తా ఉన్నాము, రైతుల్ని ఆదుకుంటున్నాం అని చెప్పినప్పటికీ ఇక్కడ ఏ కేంద్ర ప్రభుత్వ కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఎవరు ఈ పంట నష్టాన్ని అంచనా వేయడానికి ఎవరు రాలేదు. కానీ నష్టం అనేది భవిష్యత్తులో ఈ రకంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా రైతు అనేవాడు మిగలడని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చెందుతా ఉన్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశానికి రైతు వెన్నెముక, దేశానికి రైతు లేకపోతే మనం లేం. కాబట్టి రైతుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి రైతుల్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో సాంబశివరావు, ఐ న్యూస్, రేపల్లె.